బైక్ని ఇండికేట్ చేయడానికి ఇండికేటర్స్ ఉంటాయి, బట్ లైఫ్ని ఇండికేట్ చేయడానికి ఇండికేటర్స్ ఉండవు. మనం తీసుకునే డిసిషన్సే మన ఇండికేటర్స్. సో బీ కేర్ఫుల్. గుంతకల్ నుంచి ట్రైన్ రావాల్సిందే, ఇంకా రాలేదు. ట్రైన్ 1 hour డిలే అయింది. ఓ అవునా, ఓకే. హలో మా, నేను స్టేషన్లోనే ఉన్నాను. హలో హలో రే విక్రమ్, ట్రైన్ ఇంకా 1 hour డిలే అంటరా. మెల్లిగిరా, నేను ఎక్కడ ఉంటాలే. ఓకేనా, సరే బాయ్. ఏంటబ్బా డైరీలో ఉంది. ఈ పెళ్ళి అయితే వచ్చే బాధితరా స్వామి. ఈ పెళ్ళి ఎవరో కనిపెట్టరా కానీ వాడు దొరికితే సచ్చాడే. హే ఛా, ఈ టైంలో ఇదో గోల. హే పెట్టే, నాదే ఉపాయం ఉంటే మధ్యలో ఇది ఒకటి. రే రే, ఎవరిదో రే ఇది? నువ్వు ఆపరా స్వామి. అనుకోలేదు. ఫాలో ఈ డైరీ మీదేనా? ఓ సారీ. ఇట్స్ ఓకే. హాయ్, హలో, ఐఎమ్ శ్రీనివాస్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు. ఐఎమ్ వర్కింగ్ ఇన్ టీసీఎస్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐఎమ్ సాయితయ్య, సైకాట్రిస్ట్ ఇన్ నంద్యాల. ఓకే. ఇప్పుడేంటి ఇక్కడ? మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోవడానికి వచ్చా. చెప్పురా విక్రమ్, 1/2 hour అవుతుందా రావడానికి? సరే సరే, ఓకే బాయ్. ఎవరు మీ ఫ్రెండా? మా ఫ్రెండ్. అవును, మీరేంటి ఇక్కడ? నేనా, మా బ్రదర్ లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. నేను ఎన్నో ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను, కానీ వాళ్ళ లైఫ్లో ప్రాబ్లంకి మాత్రం సొల్యూషన్ దొరకలేదు. సో ఇక్కడ. అవును, ఇక్కడే ఎలా దొరుకుతుంది అనుకుంటున్నారు? ప్రాబ్లం క్రియేట్ అయ్యేది ఇక్కడే, సో సొల్యూషన్ కూడా ఇక్కడే దొరుకుతుందని చిన్న హోప్ అంతే. మీరు ఫ్రెండ్ పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవడం అన్నారు, అతని పేరెంట్స్ని కూడా రిసీవ్ చేసుకోలేనంత బిజీనా? కాదు, అలా కాదు. పేరెంట్స్ని పట్టించుకునే వాళ్ళ కోసం కూడా మాట్లాడి వేస్ట్లేండి. మీకు వాడి గురించి తెలియదు, తెలిస్తే అలా మాట్లాడరు. అబ్బో, మీకు ఇలా కాదు, వాడి గురించి తెలిస్తే ఇలా మాట్లాడండి. అవునా, చెప్పండి చూద్దాం. నాకు అప్పట్లో ఏమో అనే స్పేర్గా పడ్డాం అలవాటు, అందుకే నాకు ఫ్రెండ్స్ కూడా ఇద్దరే. పెన్ను నుంచి వాడే మొబైల్ ఫోన్ వరకు, వాడి స్పేర్ నుంచి బండి కీ వరకు ఏదైనా స్పేర్గా వాడడం అలవాటు. 2 ఫ్రెండ్స్ నాకు, గోడు విక్రమ్, గోడు షమీర్. ఒకడికి యానిమేషన్ అంటే ఇష్టం, ఇంకొకడికి డైరెక్షన్ అంటే పిచ్చి. షమీర్ గానికి ఒక వీక్నెస్ ఉంది, ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు వాడు షూలేస్ కట్టుకోడు. కానీ విక్రమ్ గాడు ఆల్వేస్ ఒకడు రీజన్ కోసం నవ్విస్తాడు, ఇంకోడు రీజన్ లేకుండా నవ్విస్తాడు. కానీ షమీర్ ఏది చెప్పినా ఫిలాసఫీగా చెప్పడం అలవాటు. ఏరా, నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావంట? అవునరా, షాహిదా అనే అమ్మాయి. ఎలా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావు? ఫస్ట్ అమ్మాయికి పువ్వు అందించాలి, తర్వాత గట్టిగా బంధించాలి, అదేమో హక్ చేసుకోవాలి, అప్పుడు ప్రపోజ్ చేయాలరా. అప్పుడైతే గానీ ఆ అమ్మాయి నలుగురిని పిలిపించి బాగా కుంది. ఇదంతా కాదురా. ఏం కాదురా, చెప్పావుగా ఈగని దోమల్ని అందించడం, దయ్యాన్ని భూతాన్ని బంధించడం, అది కాదురా. సీను, నువ్వు అమ్మాయికి చెప్పే ప్రతి ఒక్క ఫీలింగ్ నువ్వు ట్రైన్లో సీట్ మీద ఖర్చు వేసినంత ఈజీగా కాదు, ఎప్పుడు వినంత కొత్తగా మాట్లాడరా. అప్పుడైతే అమ్మాయికి నీ మీద ఒక మంచి ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఈరోజు కాలేజీలో వెయిట్ చేయమన్నా, క్లాస్కి వెళ్ళి ప్రపోజ్ చేస్తా.
నీ కళ్ళు చూసి నేను మాట్లాడలేకపోతున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు ఓపెన్ చేయి ఐస్. ఏ కలర్ కనిపించింది నీ కలర్లో? ఏముంది బ్లాక్ కలర్. ఒక్కసారి నన్ను నీ లైఫ్కి తీసుకొని చూడు, నీ లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఓయ్ ఏంటి ఏం చెప్పలేదు? చివరి వరకు తోడుండాలనుకుంటున్నాను. ఈ ఒక్క మాటతో ఆపాలనుకోవడం లేదు. It's a crazy, 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 crazy feeling. It's a వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 నిద్ర వస్తుందిరా మామ. వస్తుందిరా, ఎందుకు రాదు? ఇంతసేపు మా అక్క ఫోన్లో జోలో పాట పాడింది కదా, వస్తుంది. ఫేస్బుక్ లో కూడా అన్ని ఫెయిల్ లవ్ స్టోరీస్ రా బాబు. అసలు లవ్ అనేదే లేదురా, అంతా దీన్ని ఒక ఫ్యాంటసీ లాగా మార్చుకున్నారు. నాకు ఓ లవర్ ఉందని చెప్పుకోవడానికి, అంతే మామ. నువ్వు లవ్ చేసి చూడరా, తెలుస్తుంది లవ్ అంటే ఏందో. లవ్ గురించి చెప్పడానికి లవ్వరే అవనవసరం లేదురా. అరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి గాస్ మీటర్ ఎట్లను, అలాగే లవ్ ని కడుక్కోవడానికి లవర్ ఎట్లా. బిజీలు రాక ఆగాను కానీ వచ్చుంటేనా గ్యాప్ ఇస్తే చాలరా, జాతర చేయడానికి రెడీ రెడీ అయిపోతారు. లవ్ అంటే వారా. లవ్ అంటే ప్యార్ రా. లవ్ చేసేప్పుడు దిల్ ఎప్పుడు జిల్జిల్గానే ఉంటుంది. అమ్మాయి కళలో చూస్తూ మాట్లాడడం, ప్రతి క్షణం తనతోనే ఉండాలనిపించడం. మొత్తానికి లవ్ లేకుంటే పాడుపడ్డ బంగ్లా లాగా ఉంటుందిరా జీవితం. అవునన్నా, ఇప్పుడు మీకెలా ఉందన్న జీవితం? మాటలు నేర్పించే మెసెంజర్ కి, ఫోన్ ని చెక్ చేసే ఎక్స్చేంజర్ కి చాలా తేడా ఉంటుంది. రెండు ఇచ్చే ఆలోచనలు ఒకే చోట నుంచి వచ్చినా మాట్లాడే సిచ్యువేషన్స్ టైమింగ్స్ వేరే. రే వాడు లవ్ చేస్తున్న లవర్ రా, నువ్వు లవ్ వద్దనుకున్న క్లవర్ రా. ఏందిరా ఏంది ఏందిరా? అరే మీరు ఇక్కడ ఏందిరా? ఇంతవరకు మీకోసం పని ఎదిగి వస్తున్నా. అక్కడి నుంచి చూసినా ఇక్కడున్న మేము కనిపిస్తాం కదరా. రే జాబ్ వచ్చింది మామ నాకు. రే కంగ్రాట్స్ రా. అయితే నైట్ పార్టీ మామా. ఇప్పటి నుంచి ఇక ఎంజాయ్మెంట్కి ఫుల్ స్టాప్ పడ్డట్టేరా. అంతేరా ఈ జీవితం. ఫస్ట్ పోయేటప్పుడు మనం 20 lakhs డిపాజిట్ చేయండి మామ. 20 lakhs ఎందుకురా? డాడీ చెప్పారా తీసుకొస్తారని. బ్యాంక్కి వెళ్ళాడు తీసుకురావడానికి. ఇప్పుడు వెళ్ళాలిరా అక్కడికి. రేపు వెళ్ళాలిరా. ఓ రేపా? అడగకుండా చేయబెట్టావేందిరా? టేస్ట్ బాగుంది, సాల్ట్ ఎక్కువైంది. వాటర్ దొప్పికేస్తున్నాయిరా. అక్కడికి వెళ్ళాక జాగ్రత్తగా ఉంటుంది. కాల్ చేస్తున్నాను. ఏ మూవీట్ మ్యాచ్ బాక్స్ ఉందా? భయ్యా అగ్గిపెట్టి ఉందా?
ఏం రా బట్టే బాస్ బాట్కో అగ్గి పెట్ట కావాలా నీకు ఏం రో చిట్టి మనిషి నా చిప్స్ మీదనే చేపెడతా నువ్వు కోసి కాలం పెడతారే చిట్టి మనిషి ఇదేమన్నా ఐస్ క్రీమ్ పెట్టనుకుని ఎవరా కూలగానికి ఆయన అన్ని దొబ్బుతున్నావు ఏందిరా బట్టే బాస్ బాట్కో మ్యాచ్ బాక్స్ ఉందా మ్యాచ్ స్టిక్ అంతా లేవు, మ్యాచ్ బాక్స్ కావాలి ఏమరా నీకు? ట్రైన్ తోలేటు ట్రైన్ నడుపే ఏంది సంగతి? మాటలు ఎగురుతున్నాయి. అడిగింది మ్యాచ్ బాక్సే, నీ జేబులో పర్స్ ఏం కాదు. అక్కడికి వెళ్ళాక నీ లవర్ నిన్ను చాలా మిస్ అవుతుందేమో కదా. ఇదిగో రే వాటర్. హలో ఓకే ఓకే నేను వెళ్ళొస్తాను రా. మరి బ్రాంచ్ నుంచి కాల్ వచ్చింది, నువ్వు సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చి మిస్ యూ రా రే సీను. బాయ్ రా. బస్ 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 మ్యాచ్ బాక్స్ ఉందా? కొంచెం ఉండరా, గేమ్ ఆడుతున్నాను. గోదావరి లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? లిక్విడ్ స్టేట్. ఆప్షన్ లేదు కదరా. చెప్తే నా మీద స్వామి. ఎక్కువైందిరా నీకు. షమీర్, చెప్పురా. నేను వెళ్తున్నది జాబ్ వచ్చి కాదురా, నా లవర్కి ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నాను, సో వెళ్ళిపోతున్నాం మేము. అమ్మాయి లేకుండా ఉండలేకపోతున్నాను రా. కానీ పేరెంట్స్ రా. వీలైనంత త్వరగా తిరిగి వచ్చేస్తాను రా. ఇంకోసారి ఆలోచించాల్సిందిరా. వీలైనంత త్వరగా తిరిగి రావడానికి ట్రై చేయరా. కానీ మళ్ళీ జాబ్ అని ఎందుకు చెప్పారా? తనని చూసుకోవడానికి మనీ కావాలి కదరా. ఏమండి, ఈ ఛానల్లో మరీ ఎక్కువ వెయిట్ ఉంది. ఏందిరో ఈరోజు అందరు నా చిచ్చు మీద పన్నారు. చల్ చల్ అడిగితే జాతకాలు చెప్తాను. చెప్పరా బాబునిస్, నువ్వు జాతకాలు చెప్తావురా? అయితే ఈ చిట్టు ఏమైనా తెచ్చాను చెప్పురా, చెప్పు. ఏమైనా తెచ్చాను చెప్పు. ఎక్కడి నుండి తెచ్చింటారండి? బేసిక్ గా షాప్ లో తీసుకొచ్చింటారు. ఏక్ బాత్ దేక్. హలో శ్రీనివాస్ గారు. గారు ఏంటి? మా ఇంట్లో నాకు ఈ మ్యాచెస్ చూస్తున్నారు. నీకంటే ఆ అబ్బాయికి క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, సో నేను తననే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏమైందిరా ఇలా చేస్తున్నావు? ఆ అమ్మాయి రాను అనిందిరా. వాళ్ళ ఇంట్లో చూసిన వాడిని చేసుకుంటుందంట. తను రాకుంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావురా? నిన్ను మిస్ చేసుకున్నందుకు తను బాధపడాలి, కానీ మేమున్నాం కదా నీకు. లవ్లో కొంతమంది అమ్మాయిలు అంతేరా, ట్రెజర్ మ్యాప్ లాంటి వాళ్ళు. కొద్ది రోజులకి ట్రెజర్ దొరికాక పాత మ్యాప్ని చింపేసేస్తారు. అదే ఫ్రెండ్స్ వరల్డ్ మ్యాప్ లాంటి వాళ్ళు, ఎంత తిరిగినా ఇంకా తిరగాల్సి ఉంటుంది. నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వస్తే బాగోదు. నేను ఇంటికి ఫోన్ చేసి చెప్తాను, మా ఇంటికి వెళ్ళు, అక్కడ 2 months ఉండి తిరిగి వచ్చి. హలో సార్, గుడ్ మార్నింగ్. నేనా, మా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఓకే సార్, వచ్చేస్తాను నేను. రే, ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు, ఆయనకు స్టోరీ చెప్పడానికి వెళ్ళాలంట. నేను వెళ్ళొస్తాను మళ్ళీ. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఇంకా ట్రైన్ రావడానికి 2 hours పడుతుంది. ఓకే, వెళ్ళొస్తాను. బాయ్. నువ్వు జాగ్రత్త రే, ఏం ఆలోచించకూడదు. బైక్ తీసివరా, నేను విక్రమ్ గారిని తీసుకొచ్చి బైక్ తీసుకొని వెళ్తాను. వెళ్ళొస్తాను, జాగ్రత్త. అందరినీ మ్యాచ్ బాక్స్ ఆడుతుంటే సిగరెట్ తాగడానికి ఏమో అనుకున్నాను, కానీ నువ్వు ఒక ప్లాస్టిక్ కవర్స్ కాల్చడానికి అడిగా. థ్యాంక్స్ బాస్, సొసైటీకి హెల్ప్ చేస్తాను. హలో రే విక్రమ్, అమ్మాయి నాతో రానంటుంది. నేను సూసైడ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. బాయ్. ఏరా, నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నావా? నేను ఇక్కడ నీకెలా తెలుసురా?
ఈ తనువే నాది, ఊపిరి నీది, ఆ మాత్రం కనుక్కోలేనారా నేను? సూసైడ్ చేసుకోవడం అంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు. నేను ఒకడున్నాను, నేను ఒంటరిగా ఎలా వదిలేస్తాను అనుకున్నావురా? ఏం చేయాలరా, అమ్మాయి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. కానీ పేరెంట్స్ గుర్తు రావట్లేదు కదా. నీ ఊపిరి తీయడానికి కారణమైన అమ్మాయి గుర్తుంది, కానీ ఊపిరి పోసిన అమ్మా నాన్న మాత్రం గుర్తులేదు కదరా నీకు. సొసైటీ కూడా ఇప్పుడు మ్యాక్సిమంగా ఇలాగనే ఉందిరా. కానీ ఇలాంటి ప్లేస్లో నా ఫ్రెండ్ కూడా ఉంటాడని చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. లవ్ అంటే బైక్స్ మీద తిరగడం, కనిపించినప్పుడంతా ఐ లవ్ యూ చెప్పుకోవడం, ఉన్నదంతా ఖర్చు పెట్టేయడం, చివరికి ఒకరికొకరు దూరమై బాగా చచ్చిపోవడం కాదురా లవ్ అంటే. ఒకరికొకరు దూరమైనా ఏదో చోటు తను బాగుంటుంది అని అనుకోవడం కూడా లవ్వేరా. అది సాక్రిఫైస్ చేయడం అవుతుంది కానీ లవ్ చేయడం ఎలా అవుతుందిరా? నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మీ అమ్మా నాన్న కూడా అంత దూరం పంపించడం ఇష్టం లేదురా. కానీ నువ్వు అక్కడికి వెళ్తే బాగుపడతావు, నీ ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక చిన్న ఆశతో అక్కడికి పంపించారు. అది లవ్ కాదంట్రా. నన్ను అడిగితే లవ్ అంటే ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదురా. మన ఇంట్లో పేరెంట్స్ కంటే ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకేం కావాలన్నా కాదనకుండా లేదనకుండా ప్రతి ఒక్కటి ఇప్పించారు కదరా. కానీ ఈరోజు ఇప్పటి వరకు నీకేం కావాలన్నా ప్రతి ఒక్కటి అందించారా. ఈ ఏజ్లో వాళ్ళకి కావాల్సింది నువ్వురా. ఇలాంటప్పుడు నువ్వు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం కరెక్ట్ కాదురా. కానీ అవతల అమ్మాయి ఎంతగానో ప్రేమించాను కదరా. అమ్మాయి ప్రేమ కళ్ళ నుంచి వస్తే అమ్మ ప్రేమ మాత్రం మనసు నుంచి వస్తుందిరా. కావాల్సిన ప్రేమ గురించి ఆలోచిస్తే అమ్మాయి అవుతుంది, కానీ మనకు అందించాల్సిన ప్రేమ గురించి ఆలోచిస్తే అమ్మా నాన్న అవుతారా. ప్రేమ అనే ఆ ఒక్క ఆలోచనలో ఉంటాయి మరి నువ్వు అమ్మాయికి, కానీ అమ్మా నాన్నకు ప్రతి ఆలోచనలో నీ మీద ప్రేమ. ప్రేమ అనే ఆ ఒక్క ఆలోచనకి ప్రతి ఆలోచనలో నీ మీద ప్రేమకి చాలా తేడా ఉందిరా. ఇక్కడున్న ఇటుకని చూడరా, ఇది ఈ షేప్ రావడానికి ముందు మట్టి ముద్దను తీసుకెళ్లి కొలిమిలో వేస్తే తప్ప ఈ షేప్ రాదు. నువ్వు కూడా అంతేరా. ఈ లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయి. నా లైఫ్ అలా కాదురా. ప్రతి ఆలోచన పగిలిపోయిన ఇటుకురాగా మారిపోయింది. అలా పగిలిపోయిన ఇటుకల నుంచే రా పునాదులు కూడా గట్టిపడేవి. రే నువ్వు ఊరికే ఒక్కరోజు ఊరెళ్తాను, వారం వెళ్ళొస్తాను అంటేనే అమ్మ ఎంతగానో ఆలోచిస్తుంది కదా. ఒక్కసారి నువ్వు దూరం అయిపోతే అమ్మ ఎంతగా బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించరా చాలు. కళ్ళల్లో నుండి జారిపోయే కన్నీటి విలువ ఆ కళ్ళకి తెలుస్తుందిరా. హలో రే విక్రమ్, హాస్పిటల్కి ఎందుకు? హలో హలో హలో, హాస్పిటల్ రమ్మంటున్నాడు రా. పదరా. రే నువ్వు సూర్య చేసుకోరా. రే నేను బైక్ తీసుకొని వచ్చేసాను, నువ్వు తొందరగా వచ్చి. రే విక్రమ్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదురా, కానీ నువ్వు తీసుకున్న ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల ఇలా జరిగింది. నువ్వు నాకు కాల్ చేయగానే నేను వాడికి కాల్ చేశాను రా, నిన్ను సేవ్ చేయడానికి. వాడు రిటర్న్ వచ్చేలా. ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల ఈరోజు 2 ప్రాణాలు పోయాయిరా. ఇప్పటి వరకు వాడు నా వంటే ఉన్నాడు కదరా. అంటే ఇప్పటి వరకు నాతో ఉండింది వాడు సోలా. ఏరా నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నావా? నేను ఇక్కడ నీకెలా తెలుసురా? ఈ తనువే నాది, ఊపిరి నీది, ఆ మాత్రం కనుక్కోలేనారా నేను? వాడి చివరి శ్వాసలో కూడా నన్ను కాపాడాలని సోలై వచ్చాడు. ఆ రోజు నేను మిస్ చేసుకుంది ఒక ఫ్రెండ్ని కాదు, నా సోల్మేట్ని. ఆ రోజు నేను రాంగ్ డెసిషన్ తీసుకోకుంటే ఈరోజు వాడు నాతో ఉండేవాడు. వాడు నాకు నవ్వు రాకున్నప్పుడు రీజన్ లేకుండా నవ్వడం నేర్పించాడు, కానీ వాడు లేకున్నప్పుడు కారణమైన కన్నీళ్ళని ఎలా ఆపాలో నేర్పించలేదు. అందుకే ఈ బాధ. ఆ క్షణంలో నుంచి వాడు నా పక్కన లేకున్నా ప్రతి క్షణం నాలో వాడిని చూసుకుంటున్నాను. నా కోసం ఆ రోజు 2 ప్రాణాలు పోయాయి. బాధపడకు.
చేరువైన బాధలు అంత త్వరగా చేజారిపోలే. ఓకే శ్రీనివాస్, నైస్ టు మీట్ యూ. వెళ్ళొస్తాను ఇంకా నేను. ఇందాక ఏదో ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడానికి వచ్చానన్నారు. ఆ ప్రాబ్లం సొల్యూషన్ దొరికింది. హలో విక్రమ్, చెప్పరా. స్టేషన్లోకి వచ్చాను రా. నువ్వు లెఫ్ట్ సైడ్ ఉన్నావా రైట్ సైడ్ ఉన్నావా? ఓ లెఫ్ట్ సైడా? ఎలా ఉన్నారు? వీడికేం తెలుసు ఆయన నీకేలా తెలుసురా? ఆ రోజు మన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది కదా, ఆపోజిట్లో యాక్సిడెంట్ అయింది వాళ్ళ తమ్ముడికి. ప్రాబ్లం క్రియేట్ అయ్యేది ఇక్కడే, సో దానికి సొల్యూషన్ కూడా ఇక్కడే జరుగుతుందని చిన్న హోప్ అంతే. నా వల్లే ఇంటర్కి అలా జరిగింది. టైం అలా ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. ఒక రకంగా ఆలోచిస్తే నా తమ్ముడు స్పీడ్గా వెళ్ళడమే తప్పు. ఆ రోజు పెళ్లి చూపులని వాడు స్పీడ్గా వెళ్ళాడు, సో అలా జరిగింది. ఆ రోజు నాకు తెలిసింది ఏంటంటే, మీరు లవ్ చేసిన అమ్మాయిని ఒక ప్రాణం నిలవాలంటే డాక్టర్ మెడిసిన్ ఎంత జాగ్రత్తగా ఇవ్వాలో, మన ప్రాణం నిలవాలన్నా ఎదుటి ప్రాణం నిలవాలన్నా డిసిషన్ కూడా అంతే జాగ్రత్తగా తీసుకోవాలి. చివరి వరకు తోడుంటని చెప్పేవాడు కాదు, చివరి వరకు తోడుండేవాడే ఫ్రెండ్ అంటే. శ్వాసను వదిలే క్షణంలో కూడా తన గురించి కాకుండా పేరెంట్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి ఆలోచించేవాడే.